హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ థాట్స్ బై ప్రత్యూష. ఈ రోజు వీడియోలో అయితే వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కానీ లేకపోతే గణేష్ చతుర్థికి కానీ ఇంట్లో ఏదైనా పూజలు వ్రతాలు ఉన్నా కూడా వాటికి డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసిన. ప్రీవియస్గా కూడా ఒక వీడియో షేర్ చేసిన, అందులో అయితే చాలా ఐటమ్స్ చాలా యూస్ఫుల్ అయితే షేర్ చేసిన అనమాట. సో మీరు ఒకవేళ ఈ వీడియో ఫస్టే చూస్తున్నట్లయితే ఫస్ట్ ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, ఎందుకంటే అందులోనే చాలా ఎక్కువ ఐటమ్స్ యూస్ఫుల్గా ఉండేవి అయితే షేర్ చేసిన అనమాట. సో ఇందులో మేబీ అంటే కొన్ని తక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయి, అందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో డైరెక్ట్గా ఈ వీడియో కాకుండా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇందులో కూడా మీకు 1 by 1 ఏమేమి తీసుకొచ్చిన అనేది అయితే చూపిస్తాను. వచ్చేసరికి అయితే ఇది వావ్. సో ఇవి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా కొన్ని శాంపిల్కి పిక్చర్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాయి ఐటమ్స్ అన్నింటికి కూడా పైన. మీరు ఒకవేళ కావాలి అంటే చెక్ చేసుకోండి. చూడండి, మంచిగా రోజ్ అండ్ ఈ వైట్ కలర్ ఈ ఫ్లవర్స్ జిప్సీ ఫ్లవర్స్ అంటారు కదా, సో అవి అండ్ ఈ మంచి లీవ్స్తోని చాలా మంచిగా వచ్చిందనమాట. వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో రోజెస్. ఇవి ఒక 2 తీసుకున్నట్లయితే మనకి పైన మొత్తం బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. సో ప్రైసెస్ కూడా నేను పైన మెన్షన్ చేస్తూ ఉంటాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా మనకి ఫోమ్ షీట్ అయితే వస్తుంది. సో ఫ్రంట్ ఏమో ఇట్లా వస్తుంది, ఈజీగా అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు బ్యూటిఫుల్గా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మంచిగా ఈజీగా సింపుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. ఒకసారి తీసి పెట్టుకుంటే మనకి ఏ ఫంక్షన్కైనా ఏ ఈవెంట్స్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి. ఇందులో ఇంకొకటి కూడా తీసుకున్నాను. సో ఇందులో ఇది కూడా ఒకటి అవైలబుల్గా ఉంది. సో అదేమో 3 లేయర్ వచ్చింది, ఇదేమో 2 లేయర్ వచ్చింది. ఇది కొంచెం ఇది ఒకటి అదొకటి. ఇందులో ఏమో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అట్లా వచ్చింది. సో అందులో వైట్ అండ్ పింక్. సో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కింద లింక్స్ అనేవి అయితే డిస్క్రిప్షన్లో అన్నీ కూడా నేను యాడ్ చేస్తాను. చాలా వెయిట్ ఉంది ఇది. సో ఇది ఏంటంటే నార్మల్గా గ్రీన్ మ్యాట్ అన్నమాట. మనకి కింద అంటే లైక్ మనం ఏంటంటే డెకరేషన్ అంతా చాలా బాగా చేసుకుంటాం, కానీ కింద ఫ్లోర్ పైన వచ్చేసరికి అయితే కొంచెం అంటే ఏదో ఒకటి వేసేయడం అట్లా చేస్తూ ఉంటాం కదా, దానివల్ల మనం అంత బ్యాక్గ్రౌండ్ ఎంత సూపర్గా చేసినా కూడా లుక్ అనేది అంత ఎలివేట్ అవ్వదు. ఇలా బ్యాక్గ్రౌండ్ మనం కింద కూడా మంచిగా చేసుకుంటేనే లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అందులో మనకి ట్రెడిషనల్ పూజ అది అంటే అయితే ఇట్లా గ్రీన్ మ్యాట్స్ అంటే బాగా కనబడతాయి. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. లైక్ మంచి థిక్గా వచ్చింది లేయర్ కూడా. సో ఇది ఒకటి, ఇది కూడా తీసుకున్నాను. ఇది అయితే చాలా బాగుంది క్వాలిటీ. మీకు ఒకవేళ కావాలి అంటే తీసుకోండి, చాలా మంచిగా వచ్చింది అనమాట. సో అండర్ బడ్జెట్లోనే వచ్చేస్తున్నాయి అన్నీ కూడా. లైక్ ప్రైస్ కూడా టూ హై అట్లయితే ఏం లేదు. ఇది కూడా నా పర్సనల్ యూస్ కోసమే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది, యూస్ఫుల్గా ఉంటుంది అని అయితే అనిపించింది. ఒకసారి తీసి పెట్టుకుంటే చాలా అంటే లైక్ అన్నింటికైనా మనం యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇది ఒకటి. సో చూసుకోండి, ఇది వచ్చేసరికి అయితే 4 piece సెట్ ట్రేస్. చాలా అంటే చాలా బాగా నచ్చింది క్వాలిటీ. కింద మనకి ఇట్లా స్టాండ్ లాగా కూడా ఇచ్చినారనమాట. సో చూసుకోండి ఒక్కొక్కటి ఎలా ఉంది అనేది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. ఎంత బాగుంటుందో మనకి లైక్ మనకి ఫ్రూట్స్ కానీ లేకపోతే తాంబూలం ఇవ్వడానికి ఇట్లా ట్రేస్ అనేవి యూజ్ చేస్తాం కదా. సో ఇట్లాంటివి తీసుకుంటే ఏంటంటే లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది. అండ్ ఫ్రూట్స్ కూడా ఇందులో లైక్ మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు. దేవునికి నైవేద్యం దగ్గర లైక్ డెకరేషన్ ఫ్లవర్స్ కానీ లేకపోతే తమలపాకులు అట్లా ఇంకా పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మనం ఇందులో ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా చాలా మంచిగా లైక్ నీట్గా పెట్టుకోవడానికి బాగా కనిపిస్తాయి ఇట్లాంటి ట్రేస్. ఇందులో కొన్ని ఇంకా గోల్డ్ కలర్ కూడా ఆర్డర్ చేశారు, ఇంకా రాలేదు. సో అవి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇందులో మనకు వచ్చినాయి మాత్రమే నేను చూపిస్తున్నాను. సో ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి కదా చాలా ఐటమ్స్ కూడా. లైక్ ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేసినవి కూడా చాలా ఐటమ్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి. సో మీకు ఏదైనా కావాలి అంటే అన్నీ కూడా మీకు ఫాస్ట్గా అయితే తీసుకోండి, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాక మళ్ళీ కావాలి అన్న కూడా దొరకవు కదా. అండ్ టైం కూడా లేదు కాబట్టి మీకు ఆర్డర్ చేసుకుంటే కొంచెం అంటే లైక్ టైం కూడా టేకింగ్ ఉంటుంది కదా, లైక్ ఒక 1 week అట్లా. సో అది. అండ్ ఇది ఇంకొక ట్రే. వావ్, లైక్ మంచి పిచ్ వైట్ ప్రింట్తో వచ్చింది. చూసుకోండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో ఎట్లా అంటే మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా 6 piece సెట్స్ అట్లాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను అవి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మీకు ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ చూడకపోతే ఒకసారి విజిట్ చేసి చూడండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో కూడా చాలా వీడియోస్ అయితే షేర్ చేసి ఉంచిన. సో మేబీ ఇందులో లాంగ్ వీడియోలో రానివి ఒక్కొక్క ఐటమ్ అట్లా నాకు వచ్చినవి కూడా నేను అందులో యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి కూడా మీరు నా పేజ్ అయితే ఫాలో చేసుకున్నట్లయితే ఎట్లాంటి ఐటమ్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇదొకటి. ఇది కూడా చాలా బాగా ఇచ్చినారనమాట. రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది. అమ్మవారికి లోటస్ అయితే చాలా ఇష్టం కదా. సో మనము డెకరేషన్లో లైక్ అమ్మవారికి అటు ఇటు కానీ లేకపోతే ఇంకా లైక్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఇట్లాంటి ఫ్లవర్స్ ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గైస్. అసలు నాకు ఎంత బాగా నచ్చినాయి ఈ కలర్. చూసుకోండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో.
ప్యాక్ చేసి వచ్చినాయి కాబట్టి మనకి ఇట్లా ఉంది. కొంచెం ఇట్లా అనేసి కాసేపు ఉంచినట్లయితే అవి నార్మల్ అయిపోతాయి ఫ్లవర్స్. చూసుకోండి కలర్ కానీ అది అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, లీవ్స్ అదంతా కూడా. సో ఇట్లా మంచిగా రింగ్ టైప్లో ఇట్లా ఇచ్చినారు. మనం డెకరేషన్లో కూడా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అమ్మవారికి పెట్టడానికి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. లైక్ ఇందులో మనకి అది వచ్చేసరికి అయితే లైక్ ఒక స్ట్రింగ్ టైప్ ఉందన్నమాట. సో దాన్ని మనం ఇట్లా కావాల్సిన షేప్స్కి మనం సైడ్ ఇట్లా మూవ్ చేసుకోవచ్చు కూడా. సో బాగుంది గైస్, చాలా మంచిగా ఉంది ఇది. మనం ఓన్లీ డెకరేషన్స్లోనే కాదు, నార్మల్గా కావాలి అన్న కూడా తీసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి కలర్. సో ఇది ఒకటి, ఇందులో ఇంకొక కలర్ అనమాట. ప్యాకింగ్ కూడా మనకి చాలా బాగా ఇచ్చినారు. నాకైతే ఇది బాగా నచ్చింది. ఇది కూడా లైక్ కలర్ అది అయితే చాలా నిండుగా మంచిగా ఉంది, అది డిఫరెంట్ షేప్. సో మైండ్ కొంచెం ఫ్లవర్స్ కూడా చాలా బిగ్ సైజ్ వచ్చినవి అవి. ఇవి వచ్చరికైతే ఫ్లవర్స్ మనకి కొంచెం దానికన్నా నార్మల్ సైజులో వచ్చినాయి అనమాట. సో చూసుకోండి, లైక్ అమ్మవారికి మనము అటు ఇటు ఒకటి లైక్ అరటాకులు అవి పెడుతూ, అరటి చెట్లు అవి పెడుతూ ఉంటాం కదా. సో అందులో ఇది కూడా ఒకటి ఇట్లా ప్లేస్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. లైక్ కమల పువ్వుల వనంలో అట్లా ఆ టైప్ మంచి వైబ్ అయితే వస్తుంది అనమాట. ఇట్లాంటివి డెకరేషన్స్లలో కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. లేకపోతే మనం నార్మల్గా ఇంట్లో కూడా మంచిగా ఒక వాజ్లో వేసేసి అట్లా పెట్టుకున్నట్లయితే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో ఇది ఒకటి నాకైతే బాగా నచ్చింది. మంచి తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది. లైక్ 200 సంథింగ్ ఎంతో ఉంది. ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను, చూసుకోండి. సో ఇది ఒకటి. లైక్ మనకి ఏంటంటే పూజలో అన్ని ఫ్రూట్స్ పెడతాం కదా. సో బనానాస్ అనమాట. లైక్ ఇది బనానా ట్రే టైప్. ఇందులో మనం వేరే ఫ్రూట్స్ అట్లా ఆర్గనైజ్ చేసుకున్నా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. లైక్ బనానాలో లైక్ యాపిల్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏమైనా పొమోగ్రానైట్ అట్లాంటివి ఏవైనా కూడా మనం యాడ్ చేసుకొని మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఎందుకు ఇది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. నాట్ ఓన్లీ లైక్ పూజలకే కాదు, ఇంట్లో డైలీ కూడా మనకి ఇట్లా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రూట్స్. పిల్లలకి తీసుకొని తినడానికి కూడా కొంచెం ఇట్లాంటి అట్రాక్టివ్ మనము డెకరేషన్ లైక్ డైనింగ్ టేబుల్గా కానీ అట్లా ఎక్కడైనా పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు తీసుకొని తినడానికి కూడా కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. సో బాగుంటుంది అని నాకు అనిపించింది. ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇట్లా వస్తుంది అండ్ వీటికి ఇట్లా డ్రాప్స్ వస్తాయి అనమాట, ఇట్లా స్టోన్ డ్రాప్స్. నేను పైన పిక్చర్ యాడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూడాలి అనుకుంటే లైట్ కూడా ఇస్తున్నారు. షార్ట్స్లో ఇస్తాను చూడండి, ఎందుకంటే ఇవి కొంచెం టైం పడుతుంది అరేంజ్ చేయడానికి. సో షార్ట్స్లో యాడ్ చేస్తాను, మీరు అక్కడ నుండి చూసుకోండి. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది. నార్మల్గా ఇట్లాంటివి ఏంటంటే చాక్లెట్స్ కొంచెం ఎక్కువ ప్రైస్లో ఉంటాయి, ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి మనకి బయట తీసుకోవాలి అంటే. ఇది ఆన్లైన్లో కాబట్టి మనకి చాలా తక్కువకి వస్తుంది, చాలా బాగుంటుంది. లైక్ మనకి పైన ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి అయినా, డైలీ అయినా, హాల్లో అట్లా ఎక్కడైనా సరే మంచిగా ప్లేస్ చేసుకోవడానికి చాలా మంచిగా కనిపిస్తుంది. సో ఇది అరౌండ్ 300 సంథింగ్ 340 సంథింగ్ ఎంతో వచ్చింది. నేను పైన ప్రైస్ అండ్ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఫ్యూచర్లో షార్ట్స్లో కూడా ఇది రీల్ అయితే యాడ్ చేస్తాను. మీకు ఒకవేళ కావాలంటే అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు. ఒకటి ఇది కూడా నా పర్సనల్ యూస్ కోసమే తీసుకున్నాను. పిక్చర్స్ అయితే యాడ్ చేస్తా. క్వాలిటీ అయితే అసలు చాలా బాగుంది గైస్. గ్రిప్ కూడా చూసుకోండి, లైక్ మూవ్ అవ్వడానికి అట్లా లేకుండా మంచి గ్రిప్ ఉంటుంది అనమాట. సో అట్లా బ్యాక్ సైడ్. సో ఈ సైజులో అయితే వస్తుంది, చాలా బాగుంటుంది మ్యాట్. పైన పిక్చర్స్ యాడ్ చేస్తాను, మీకు ఒకవేళ కావాలంటే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు ఇట్లా బ్యాక్గ్రౌండ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనకు వద్దు అనుకుంటే లైక్ ఫ్లోర్లో అయినా సరే, హాల్లో ఇట్లా సోఫాస్ దగ్గర అట్లా కింద వేయడానికి మ్యాట్ లాగా కూడా చాలా బాగుంటుంది అనమాట, అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా నా పర్సనల్ యూజ్ కోసం మా సోఫాస్కి మంచిగా మ్యాచ్ అవుతుంది అనిపించింది. సో అందుకోసం ఇది తీసుకున్నాను. లైక్ ఇప్పుడు వాయినాలకి అటు ఇటు పిలుస్తూ ఉంటాం కదా, సో అందరు ఇంటికి వస్తూ ఉంటారు కాబట్టి లైక్ మంచిగా కనిపిస్తుంది అని నాకు అనిపించింది అనమాట. సో ఇది ఒకటి. ఇది కూడా మనకి చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. లైక్ నిండుగా మంచిగా కనబడుతుంది. ఫ్యూచర్లో మనం వేసుకున్నా కూడా ఇట్లాంటి ఒక సింగిల్ ఇది ఒక్కటి వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, అస్సలు మిస్ చేసుకోకండి. చాలా మంచిగా ఇచ్చినారు అనమాట. లైక్ యూ షేప్లో అట్లా వస్తుంది, నిండుగా కనబడుతుంది, మనకి మంచిగా ఉంటుంది. మనకైనా లైక్ అమ్మవారికి వేసినా కూడా చాలా మంచిగా లుక్ అయితే వస్తుంది. ఇక్కడ మధ్య మధ్యలో మనకి మామిడి పిందెలు జడవుకుందని టైప్లో అట్లా వచ్చింది. క్వాలిటీ అయితే లైక్ మనకి గోల్డ్ది ఎలా అయితే ఫినిషింగ్ ఉంటుందో సేమ్ అట్లనే ఉంది, చాలా బాగుంది. అస్సలు మిస్ చేసుకోకండి. ఇవైతే త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి. నేను కూడా తీసుకుందామని చాలా రోజుల నుంచి చూస్తున్నారు. సో ఫైనల్గా ఇప్పటికైతే దొరికింది. సో అన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు ఒకవేళ కావాలి అంటే అక్కడ నుండి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది ఇంకా లాస్ట్ వన్. లైక్ ఇది ఏంటంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ మనకి పూజ గదిలో అట్లా పెట్టుకోవడానికి కానీ, లేకపోతే పూజలకి లైక్ బయట అట్లా పెట్టుకోవడానికి కానీ అట్లా యూజ్ అవుతుంది. ఇది నేను ఆర్గనైజ్ చేసి షార్ట్స్లో అట్లా షేర్ చేస్తాను, పైన పిక్చర్ ఇస్తాను, చెక్ చేయండి. ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లో అయితే వస్తుంది. సో సైజ్ అయితే చూసుకోండి, ఇంత విడుపుతోనైతే వస్తుంది, లైక్ 2 అట్లా ఆ విడుపుతో అయితే వస్తుంది. మీకు ఒకవేళ కావాలి అంటే అయితే చెక్ చేసుకోండి.
ప్రీవియస్ వీడియో చూడకుంటే అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అందులో అయితే చాలా డెకరేటివ్ పీసెస్ అయితే షేర్ చేసి ఉంచిన. ఎందుకంటే అందులో మిస్ అయినవి మాత్రమే, లైక్ నేను ఆ వీడియో చేసే టైంకి నేను ఆర్డర్ చేసినవి రాలేదు. సో అవి మిస్ అయినవి మాత్రమే నేను ఈ వీడియోలో షేర్ చేసిన అంతే. అందులో చాలా లైక్ యూస్ఫుల్గా ఉండేవి, తక్కువ బడ్జెట్లో చాలా మంచి ఐటమ్స్ అయితే ఇచ్చాను అనమాట. సో కింద లింక్ ఇస్తాను, మీకు కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇందులో ఏ ఐటమ్ మీకు నచ్చింది అనేది కూడా కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మన పేజ్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేసి చూసి వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.